టంగుటూరు వేలం కేంద్రంలోని పొగాకు రైతులందరూ కూడా ఆక్షన్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు నేషనల్ హైవే మీదకి వచ్చి టంగుటూరు టోల్గేట్ దగ్గర ధర్నా చేయటం చాలా ఇబ్బందికరంగా ఉంది. కూటమి ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు 2 సార్లు రివ్యూలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు టొబాకో దాని మీద. అసలు మీరు ఏ చర్యలు తీసుకోకుండా, ఎటువంటి మద్దతు రైతులకు లేకుండా మీరు ఈరోజు పొగాకు అనేదాన్ని పూర్తిగా సంక్షోభం నెట్టిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి రైతులు ప్రతిరోజు కందుకూరులో ఒకరోజు, టంగుటూరులో ఒకరోజు, ప్రతి టొబాకో బోర్డు దగ్గర ప్రతి చోట రోడ్డు ఎక్కి రైతులే ధర్నాలు చేసి ట్రాక్టర్ ర్యాలీలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సంక్షోభం దాని అందరూ అది వచ్చింది కాదు. ఎందుకు ఆ మాట నేను క్లియర్గా చెప్పగలుగుతున్నానంటే, నేను 2 వారాల క్రితం కందుకూరు టొబాకో బోర్డును సందర్శించడం జరిగింది. సందర్శించిన క్రమంలో అక్కడ మేము బయ్యర్లందరినీ కూడా అన్ని కంపెనీల ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. మేము అడిగాం, టొబాకో కర్ణాటకలో ఆక్షన్ క్లోజ్ అయిందని అడిగితే అయింది సార్ అని చెప్పారు వాళ్ళు. కర్ణాటకలో మరి ప్రైస్ ఎంత పడింది సార్ అని అడిగితే 36,000 రూపాయలు పలికింది కింటా అని చెప్తా ఉన్నాను. కర్ణాటకలో 36,000కు కొన్న ఏదైతే కంపెనీల ప్రతినిధులు ఉన్నారో, బయర్లు ఉన్నారో, మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 16,000 రూపాయలకి ఎందుకు కొంటున్నారు మీరు అడిగితే ఒక్క కంపెనీ ప్రతినిధి కూడా ఆన్సర్ చేయకుండా నోర్లు మూసుకొని కూర్చున్న, మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఆ రోజు. మేము అదే అడుగుతా ఉన్నాం. పక్క రాష్ట్రంలో 36,000 రూపాయలకి పొగాకు ఒక కింటా కొంటే ఆంధ్రప్రదేశ్లో 16,000కి ఎందుకు తగ్గింది అని అడుగుతున్నాం మేము. పైగా పొగాకుకు వచ్చేటప్పటికి సప్లై డిమాండ్ కూడా పెద్ద ఉండే ఇబ్బంది పరిస్థితులు లేవు. ఎందుకంటే వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు. పొగాకు కొన్న తర్వాత ఈ కంపెనీలన్నీ కూడా ప్రాసెస్ చేసుకొని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా స్టాక్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు సిండికేట్ అయ్యి ఈరోజు ప్రభుత్వం, ఐటీసీ అన్ని కంపెనీలతో కలిపి కుమ్మక్కై ఈరోజు రైతుల్ని నిలువున ముంచేసి ఈరోజు పొగాకు మొత్తాన్ని కూడా ఈ వ్యాపారస్తులు కొమ్ము కాసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళతో సిండికేట్ ప్రభుత్వం లాగా మారి ఈరోజు ఇది కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి సిండికేట్ నడుపుతూ ఈ టొబాకో సిండికేట్లో రైతులకు అన్యాయం చేసి ఈరోజు రైతులకు కనీసం సగం కూడా పంటకి ఏదైతే ఖర్చు అయిందో దాంట్లో సగం కూడా రాని పరిస్థితుల్లో ఈ రైతులు అల్లాడిపోతూ ఉంటే మీరు రైతులను గాలికి వదిలేసి మీ పాటికి మీరు పోయి మీరు పనులు చేసుకుంటూ ఉంటే ఈరోజు రైతులు ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో రోడ్డెక్కి పొగాకు రైతులు ఆందోళన చెందుతూ ఉంటే నిమ్మగా నీరెత్తినట్టు ఉంది ఈ ప్రభుత్వం ఉంది. మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో కోవిడ్ పరిస్థితుల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా టొబాకోలో ఇబ్బందికరమైన పరిస్థితి కంపెనీలన్నీ కూడా సిండికేట్ అయ్యి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత నిధులు కేటాయించి పొగాకుని ప్రభుత్వమే కొని స్టాక్ పెడితే వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి బయర్లందరూ కూడా మళ్ళీ అన్ని కంపెనీలు గవర్నమెంట్ దగ్గరకు వచ్చి కొంటే ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన పరిస్థితి ఆ సంవత్సరం. కానీ ఈరోజు ప్రభుత్వం క్లియర్గా కనపడతా ఉంది. మీరు వాళ్ళతో కుమ్మక్కై ఈరోజు టొబాకో బోర్డు కానీ ఎక్కడ కూడా కంపెనీలు కానీ ఐటీసీ కానీ అందరూ కూడా రైతుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మీరు ఈరోజు రైతుల సంక్షోభానికి నెట్టింది. ఇది కావాలని చేసింది తప్ప న్యాచురల్గా జరిగింది కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన్ని నిలబడతా ఉంది. వాళ్ళు కుమ్మక్క అవ్వట్లేదు, సిండికేట్ అవనట్లేదు అక్కడ కంపెనీల వాళ్ళని. మరి ఇక్కడెందుకు సిండికేట్ అవనిస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మ్యాంగో చూసినా కూడా కర్ణాటకలో 17 రూపాయలు ఇస్తే ఆంధ్రలో 5 రూపాయలు ఇస్తారు. అక్కడ 36,000 టొబాకోకి ఇస్తే ఇక్కడ 16,000 టొబాకోకి ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను నిలదీస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. రైతులు మాత్రం తప్పనిసరిగా మీ ప్రభుత్వానికి మంచి గుణపాఠం చెప్పారు, దగ్గరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఈరోజు ఏదైతే ప్రభుత్వం మేము సాధించాం, మేము తెచ్చాం, మేము గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంకి వస్తే నేను సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు 14-19 కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే భాగస్వామ్య ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో అప్పుడు కూడా మీరు కేంద్రంలో ఏవియేషన్ మంత్రిగా మీ ఎంపీ గారు ఉన్నారు. కానీ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయలేకపోయారో మేము అడుగుతా ఉన్నాం. ఏవియేషన్ మినిస్టర్ ఈ రాష్ట్రం నుంచే ఉన్నాడు, అదే జిల్లా నుంచి కూడా ఉన్నాడు. కానీ ఎందుకు ఆ రోజు దాన్ని పూర్తి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం కంప్లీట్ చేయలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ ఈరోజు తర్వాత వచ్చిన ప్రభుత్వంలో 19-24 మధ్యలో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా ల్యాండ్కున్న అడ్డంకులు, కేసులన్నీ క్లియర్ చేసి మొత్తం జిఎంఆర్ కంపెనీ తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టి దాదాపు 70% పనులు మా ప్రభుత్వంలో, మా హయాంలో మేము కంప్లీట్ చేస్తే వైజాగ్ మీద ఫోకస్ పెట్టి వైజాగ్ని పారిశ్రామికంగా
అన్ని రకాలుగా అన్ని కంపెనీలు వచ్చి అది పెద్ద గ్లోబల్ సిటీ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్లే ఆ ఎయిర్పోర్ట్ ముందుకు వచ్చింది తప్ప మీ వల్ల కాదని చెప్పి నేను సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అది ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు కాబట్టి ప్రైవేట్ కంపెనీ కంప్లీట్ చేసింది ఇన్ టైంలోనే. కానీ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని సూటిగా, గతంలో 14-19 మధ్యకాలంలో మీరే ఉన్నారు అధికారంలో, మీ ఏవియేషన్ మినిస్టరే ఉన్నాడు. కానీ ఇప్పుడు 19 మళ్ళీ 24 తర్వాత కూడా ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి కూడా మీరు ఏదైతే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో రాజధాని మేము అద్భుతాలు సృష్టిస్తాం, ఇక్కడ అమరావతి మేము ప్రపంచ స్థాయి నిర్మాణం చేస్తామని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి విజయవాడలో ఉన్న ఎయిర్పోర్ట్ టెర్మినల్, కనీసం టెర్మినల్ కూడా నేను ఎమ్మెల్సీ అయిన దగ్గర నుంచి చూస్తున్నా ఆ టెర్మినల్ అలాగే ఉంది తప్ప అడుగు ముందుకు పడలేని పరిస్థితి ఈ గత ఉంది. మీరు 5 ఏళ్ళు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు, అయినా మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు విజయవాడ మీదని మేము అడుగుతా ఉన్నాం. మేము కంప్లీట్ చేసింది మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అన్ని అనుమతులు తీసుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసి కంపెనీలు టెండర్లు ఇచ్చి కంప్లీట్ చేస్తే అది మేమేదో చేసామని చెప్పి ఇవాళ గొప్పలు చెప్పుకునే పరిస్థితిలో మీరున్నారు. ఎక్కడైనా కర్నూలు ఎయిర్పోర్ట్ కానీ కడప ఎయిర్పోర్ట్ కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయింది తప్ప మీ హయాంలో కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా మీరు ఏ ఒక్క ఎయిర్పోర్ట్ అయినా మీ హయాంలో మొదలుపెట్టి కంప్లీట్ చేసింది ఎక్కడ ఉందా అని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి అయినా మీరు ఓపెన్ చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినా మీరు ఓపెన్ చేసుకుంటారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు తప్ప మీరు కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అభివృద్ధి మీద ఆకాంక్ష ఉంటే మీరు విజయవాడ ఎయిర్పోర్ట్ని ఇన్ని సంవత్సరాల్లో గతంలో 5 ఏళ్ళు మీ గవర్నమెంట్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ ఇప్పుడు కానీ మీరు చేయలేకపోయారంటే అది మీ ఫెయిల్యూర్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము తీసుకొచ్చి మేము కంప్లీట్ చేసిన ఎయిర్పోర్ట్ని ఇవాళ మీరు గొప్పలు చెప్పుకొని మీ మోదీని తీసుకొచ్చి ఓపెన్ చేసుకుంటున్నామంటే మీరు అర్థం చేసుకోండి రాష్ట్రంలో అభివృద్ధి పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ అన్నింటి విషయంలో చూస్తే క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇది మీ సాధించిన ఘనత కాదు, ఇది 100% క్రెడిట్ చోరీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.